మీ సందీర్కు బ్రాకెట్ సేవలతో పాటు ప్రధానంగా మీ సందీర్కు వ్యవహారం ఉంది. నేను రేవంత్ రెడ్డి సాబ్ दा నేతృత్వం నేను బజైతే ప్రజాప్రభుత్వం ఏర్పడాతే ఇది గవర్నమెంట్ నగా మొత్తం ఇవి వర్తగా రొగ్గి సప్ప ఇంద్రమ రొక్కిగమ్మా ఇవి రొక్కి ఇంద్రమ రొక్కిగి ఇంద్రಮ ರೊಕ್ಕ ಅಂದಂಗ ನೀವು పడనా రొక్కో ఇంద్రమ రొక్కిగి దాంతో పాటు ఈ బొమ్మే సభ బొమ్మే అందు కేడ బొమ్మే గీకే కేడ బొమ్మే ఇంకెరవేని బొమ్మే కేడ బొమ్మే బస్కే ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సీటర్ కాబట్టి ఈ ఇళ్ళన్నీ కూడా సార్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు. దాంతోపాటు ఈ భూములన్నీ కూడా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిన చట్టం ఉందో ఈ భూములన్నీ కూడా మనం దొంగచింత మనం రోడ్ లోపల దాటినాం. అక్కడి నుంచి మొదలుకుంటే ఇట్లా నీకు ఒక 10-20 కిలోమీటర్ లోపల వరకు మొత్తము మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములే ఉన్నాయి. ये पूरे जमाने में వైఎస్ రాజశేఖర రెడ్డి दिया और ये पूरे आरओ पर लैंड्स है सर. आरओ पर लैंड्स पूरे अपन कांग्रेस पार्टी दिए सो लेना है. ये पूरे మీటింగ్ పెట్టి మీ ఇల్లు కట్టి ఇవ్వడం కోసం మా వంతు మీ తరఫున మేము కొట్లాడతాం. కొమరం భీం మీకోసం ఇట్లా కొట్లాడిండో మేము కూడా మీ ఇళ్ళ నిర్మాణం కోసం కొట్లాడే ప్రయత్నం చేసి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకే, అట్లనే రోడ్లకు సంబంధించి కూడా సీతక్కనే కాబట్టి ప్రత్యేకంగా స్పెషల్గా ఈ యొక్క గోండు గూడాలకు రోడ్లకు సంబంధించి స్పెషల్గా కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొనసాగాలంటే కనీసం ఒక 50 కోట్ల రూపాయల నిధులు కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తాను. స్పెషల్గా గోండు గూడాల ప్రయత్నం చేస్తా. అట్లాగే కరెంటుకి సంబంధించి అంటే సరే ఫారెస్ట్ అంటే కరెంటు సమస్య ఉంది, మరి వాళ్ళు ఒప్పుకుంటారో సమస్య ఉంటుంది. అట్లాగే రోడ్లకు సంబంధించి అట్లాగే